జైల్ జంగిల్ జమీన్ హమారా హై అనే నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసీ సమస్య పరిష్కారం కోసం నాటి ఉద్యమ ఫలితంగా ఇంతకుముందు అధ్యక్ష వారు చెప్పినట్టుగా పేసా చట్టం 142 చట్టం ఇలాంటి చట్టాలన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో నాటి స్వతంత్రం కంటే ముందు కూడా అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు అనేక మంది గట్టం ధర మల్లుధర లాంటి వాళ్ళు కూడా ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటిది మనందరికీ తెలుసు, పుస్తకాలు కూడా చదువుకున్నటువంటి. కానీ నేటి పాలకులు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిందని చెప్పేసి సంబరం చేసుకుంటున్నటువంటి ఈ దేశంలో ఇవాళ నేటి ఆదివాసీ పరిస్థితిని మనం ఒకసారి గ్రహిస్తే ఇవాళ ఆదివాసుల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ మట్టుబెడుతున్న పరిస్థితి ఈ దేశంలో చూస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి స్థితి దేశంలో నాటి ఆదివాసుల హక్కులు ఉండాలని చెప్పి రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ రాజ్యాంగమే ఈరోజు హక్కుల్ని హరిస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది. ఇవాళ 142 చట్టం పోయింది, పేసా చట్టం పోయింది, ఇవాళ అటవీ హక్కుల చట్టం కూడా ఇవాళ బుట్టదారులవుతున్నటువంటి స్థితి దేశంలో కొనసాగుతుంది. వాటి బదులుగా ఇవాళ 2022 ఆదివాసీ నియమాలని చెప్పేసి కొన్ని తీసుకొచ్చి ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆదివాసీ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదన అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. మొన్న చూసాం మనం నంబాల కేశవ్ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1000 హెక్టార్ల భూమి అంటే 2500 ఎకరాల భూమిని ఇవాళ కార్పొరేట్ శక్తులకు మన మోడీ ప్రభుత్వం దారదత్తం చేసినటువంటి స్థితి. అక్కడ ఉన్నటువంటి 1,30,000 చెట్లను నరికి ఇవాళ హరణం చేస్తున్నటువంటి పర్యావరణాన్ని నష్టం చేస్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి స్థితి. అందులో భాగంగానే ఇవాళ ఆపరేషన్ ఖగార్ పేరుతోటి ఆదివాసులపై మారణ హోమాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందుకోసం నాటి పోరాట స్ఫూర్తి ఏదైతుందో అల్లూరి సీతారామరాజు కావచ్చు, కొరస విండా కావచ్చు, ఇవాళ మనం కొమరం భీం కావచ్చు, వాళ్ళు ఆ రోజు ఆదివాసులు ఏజెన్సీలో ఉన్నటువంటి చెట్ల పొదల్లో ఉంటున్నటువంటి మా ఆదివాసుల హక్కులు ఏదైతే కావాలని చెప్పి ఆనాడు పోరాటం కొనసాగించారో ఆ హక్కుల కోసం నేడు దేశంలో రాష్ట్రం ఉన్నటువంటి పాలకవర్గ పార్టీలు, అది బీజేపీ, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, మరో పార్టీ టీడీపీ అని చెప్పేసి చూసుకుంటే ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ శక్తుల కోసం, కార్పొరేట్ వ్యక్తుల బహుళజాతి కంపెనీల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశం ఉన్నటువంటి గిరిజనుల కోసం, పేద ప్రజల కోసం ఇవాళ పరిపాలన కొనసాగుతున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందుకోసం ఏ ఆశయం కోసమైతే ఆ రోజు ఆదివాసులు పోరాటం చేశారో ఆ హక్కుల కోసం హరణం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విప్లవకారులుగా మనం కూడా ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా మనం ఏమంటున్నాం, ఆదివాసీ హక్కుల కోసం మనం ఉద్యమిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షల ఎకరాల పోడు కొట్టించి ఆదివాసులతో పాటు సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఏ ప్రజలైతే పేద ప్రజలున్నారో వాళ్ళ హక్కులను హరించకుండా కాపాడుకోవడం కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనం ఇవాళ బిర్సా ముండా కావచ్చు, లేక ఇవాళ అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేక కొమరం భీం కావచ్చు, అదే మనం ఇచ్చేటటువంటి నిజమైన నివాళి, అదే ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి కర్తవ్యం మనపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా